వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ ప్రేమరాజు. ఈరోజు అలియాబాద్ మున్సిపల్ పరిధిలో తుర్కపల్లిలో నిర్మిస్తున్న బీసీ గురుకుల పాఠశాలను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి గారు సందర్శించడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. స్కూల్ స్టార్ట్ అయ్యి నెల రోజులు గడుస్తున్నా కానీ విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు? సార్, మనకి యాక్చువల్లీ స్కూల్ 12కి రీఓపెన్ అయినప్పటికీ మనకి అప్పట్లో ఈ వాటర్ సమస్య అనేది లేదు సార్. అయితే ఇప్పుడు ఏమైంది అంటే టోటల్ స్ట్రెంత్ పికప్ అయినాక మనకు అప్పుడు ఓన్లీ సమ్మర్లో ఈ ఇబ్బంది జరిగేది, లాస్ట్ ఏప్రిల్ మంత్లో ఎండలకు. కాబట్టి సో ఇది ఫస్ట్ టైం ఇలాంటి వాటర్ ప్రాబ్లం జరగడం. దానికి రెండు కారణాలు. ఒకటేమో గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్గా లేదు అనేది ఇప్పుడు అర్థమైంది. ఫుల్ ఫ్లెజ్గా స్ట్రెంత్ అందరూ వచ్చిన తర్వాత అది వాటర్ సఫిషియెంట్గా మాకు అందట్లేదు. ఎంత మోటార్లు నడిపించినా కానీ పైన ట్యాంక్స్ నిండట్లేదు. సో ఆ విధంగా మనకు ఏర్పడుతుంది ఈ కారణానికి. సో మనం బయట నుండి ట్యాంకర్స్ తెప్పిస్తున్నాము. అదే విషయం మనం ఓనర్ దృష్టిలో కూడా పెట్టాము. సో ఓనర్ ఏం చేశారంటే మోటార్స్ ఒకసారి చెక్ చేయించారు. దానివల్ల అక్కడ ఏం సమస్య లేదు అని అర్థమైన తర్వాత ఇప్పుడు వాటర్ లెవెల్స్ తగ్గిపోయినందుకు మనకి సమస్య వస్తుంది అనేది చూసుకొని పైకి వాటర్ ఎక్కించడానికి వేరే ఏర్పాటు చేశారు. అట్లాగే ఇదే బోర్ మోటార్ని ఇంకా కిందికి తీసి అప్పుడు ఏదైనా వాటర్ లెవెల్స్ పెరిగితే దీంతో ఇది అయిపోతుంది, లేకపోతే ఇంకో బోర్ మోటార్ వేయిస్తాము అనేది కూడా అష్యూరెన్స్ ఇచ్చారు మనకి. ఇప్పుడు స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కొన్ని సమస్యలు వస్తున్నట్టు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎస్పెషల్లీ ఈ ఇన్స్టిట్యూట్లో సమస్యలు వస్తున్నట్టు మాకు చైల్డ్ కమిషన్ దృష్టికి రావడం జరిగింది. అందుకే ఈరోజు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అదే హెచ్ఎం గారితో కూడా అదే చిన్న అవసరాలు ఏదున్నా కానీ ఏదో ఇప్పుడు అప్పటికప్పుడు తీర్చేటి ఉన్న సమస్యలను ఎమ్మటే తీర్చేసి కలెక్టర్ గారు కూడా లాస్ట్ 10-15 డేస్లో ఇవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది అనేసి చెప్పండి. ఏదున్నా పిల్లలకి సఫిషియెంట్గా అన్నీ అందించాలి కాబట్టి గవర్నమెంట్ తరఫున ఏదైనా మనకి కావాల్సిన సహకారం ఏదైనా ఉన్నా కానీ మా కమిషన్ ద్వారా బీసీ సెక్రటరీ గారికి అదే బీసీ మినిస్టర్ గారికి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. మీ దృష్టికి వచ్చిన విద్యార్థులకు సంబంధించి ప్రధాన సమస్యలు వాటిని ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? మనకి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు షామీర్పేట మండల్లో మనకి వర్క్ అవుతూ ఉంది, ఆల్రెడీ ఫంక్షన్ అవుతూ ఉంది. దీంట్లో మనకి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వారు కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రిజాల్వ్ కాలేదు, వాటిని త్వరగా రిజాల్వ్ చేస్తే మాకు కూడా ఇబ్బంది ఉండదు అనే విషయం చెప్పారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ది వాటర్ సప్లై రిలేటెడ్ ఇష్యూ అన్నారు. వాళ్ళకి వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు వాటర్ అనేది సప్లై ఇన్యాడిక్వేట్గా రావటము, ఆ వచ్చిన సప్లై పైకి ట్యాంక్కి ఎక్కకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నారు. రెండోది డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ కూడా అది కొంచెం రిపేర్ కండిషన్లో ఉంది, దాన్ని ఫంక్షన్గా యూజ్ చేసే విధంగా తీసుకురావాలన్నారు. రెండోది వచ్చేసి మనకి ఫుడ్కి సంబంధించి రైస్ కొంచెము ఉడకట్లేదు, ఉడికినా కానీ కొంచెం మెత్తగా అవుతుందన్నారు. అది కూడా ఆల్రెడీ మనకి రైస్ క్వాలిటీ పరంగా ఎక్కడైనా స్లైట్ చిన్న ఇష్యూస్ ఉన్నా సన్నబియ్యం ఆల్రెడీ ఇస్తూ ఉన్నాము. తహసీల్దార్ని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఇమీడియట్గా దాన్ని రిప్లేస్ చేసేసి మళ్ళీ మనకి మంచి క్వాలిటీ రైస్ అనేది ఇక్కడ ఆల్రెడీ డెలివర్ చేయమన్నాము. మిగిలింది మనకి క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వాళ్ళకి ఫ్యాన్స్ కానీ డోర్స్కి విండోస్ ఇవన్నీ కూడా కొంచెం రిక్వైర్మెంట్ ఉంది, వాటిని పెట్టిస్తే బాగుంటుందన్నారు. అవి తప్పకుండా ఆల్రెడీ ఈ చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈడబ్ల్యూఐడిసి వాళ్ళకి చెప్పి ఒక 10-15 డేస్లో మొత్తం కూడా కంప్లీట్ చేయమని చెప్పాము. దానికి నెససరీ అయ్యే ఎక్స్పెండిచర్ మొత్తం కూడా ఇనీషియల్గా మనం బేర్ చేసి సబ్సిక్వెంట్గా ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చే అమౌంట్ రెంట్లోనే మనం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. కామన్ డైట్ మెనూకి సంబంధించి ఇడ్లీ కానీ ఇప్పుడు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వడ ఒకటి బోండా ఒకటి ఇది పెడతా ఉన్నారు సాంబార్ తోటి. చట్నీ కోసము మిక్సర్ రిపేర్ అయింది, గ్రైండర్ కొంచెం పాడై ఉంది అన్నారు. అవి కూడా ఇందాక హెచ్ఎం గారికి అదేవిధంగా కుక్కి మీరిద్దరూ కలిసి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఈవినింగ్ వరకు తీసుకోండి, పేమెంట్ అనేది తప్పకుండా చేసేస్తాము. అది కామన్ డయట్ మెనూలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది ఉండకూడదు. స్టేట్ వైడ్ మొత్తం కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా తప్పకుండా కామన్ డయట్ మెనూ ఫుల్ ఫ్లెజ్డ్గా 100% ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూసుకుంటాం. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని నిన్న వారు రోడ్డెక్కి ధర్నా చేయడం జరిగింది. దీనికి స్పందించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు.
subscribe to the channel and download the Politicos app from the links in the description.